మీరు చూస్తున్నారు కదా, ఇదే విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి కొంచెం ముందుకెళ్తే హల్దీరామ్స్ రైల్వే కోచ్ అని చెప్పేసి అక్కడ ఉండిద్ది అనమాట. ఇంకా ఇది ఏదైతే ఉందో ఇదంతా రైల్వే స్టేషన్ ఎదురు. ఇంకా ఇలా ముందుకెళ్తే అయితే మనకి హల్దీరామ్స్ది రైల్వే కోచ్ రెస్టారెంట్ అనేది వచ్చింది. ఎండ అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో ఇంకా సైడ్ వ్యూస్ చూసుకోవచ్చు మీరు. అన్నీ ఇంకా ఆటో లాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి చిన్న బోగి లాంటిది ఇంజిన్ ఉండిద్ది కదా రైల్ది, అదైతే మనకి స్టేషన్ ముందు పెట్టారు. బాగుంది. దీని లొకేషన్ అనేది ఎక్కడో లేదండి, రైల్వే స్టేషన్ పక్కన అయితే మనకి హల్దీరామ్స్ రైల్వే కోచ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో బయట నుంచి వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా జనాలు అయితే పర్లేదు, బాగానే ఉన్నారు. కానీ బయట నుంచి మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే నిజంగానే ఒక ట్రైన్ బోగిని తీసుకొచ్చి దాని లోపల అయితే ఇంటీరియర్ మార్చి అయితే రెస్టారెంట్లో చేశారు. వచ్చి రెస్టారెంట్ పక్కన అయితే మనకి చిన్నది హల్దీరామ్స్ది స్వీట్ షాప్ కూడా ఉందన్నమాట. స్వీట్ షాపే కాదండి, అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి తినేవి. సో ఇది కూడా వాళ్ళదే అనమాట. సో రెండు అయితే కంబైన్డ్గా ఉన్నాయి పక్క పక్కనే. కావాలంటే బయట కూర్చోవచ్చు, అరే ఏసీ ఎందుకు అనుకుంటే, లేకపోతే లోపల కూడా కూర్చోవచ్చు అనమాట. కాకపోతే ప్రైసెస్ అనేవి రెండు ఒకటే. మీరు ఇక్కడ చూసుకుంటే ట్రాక్ అనేది కూడా రియల్దేనండి బోగితో పాటు. సో ట్రాక్ కూడా రియలే. ఇదైతే మనకి ట్రైన్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట, మెట్లు. సో అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, తీసుకుని వెళ్ళిపోవడమే. పైన నుంచి కింద కూర్చునే వ్యూ కూడా బాగుంది. ఇంకా మెనూ చూసుకుంటే ఫ్లేవర్ ఆఫ్ నార్త్, రైస్, సౌత్ ఫుల్ చాయిసెస్ అని చెప్పేసి చాలా అంటే చాలా స్పెషల్స్ ఉన్నాయి. కాకపోతే రేట్లు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. మనమైతే ఆర్డర్ ఇచ్చాం. ఈలోపు ఇక్కడ సైడ్లు ఏమున్నాయి చూద్దాం రండి. ఇక్కడైతే స్ప్రైట్, థమ్స్అప్, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీస్ యొక్క బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. అండ్ కింద రోలో మనకి స్వీట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బాగున్నాయి. ఇంకా సిట్టింగ్ది చూస్తే మాత్రం ట్రైన్లో నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే సిట్టింగ్ చేశారనమాట. ఏసీతో అయితే ఇంటీరియర్ మాత్రం పీక్స్. నేనైతే ఆర్డర్ దహీపూరి ఇచ్చాను, అండ్ దాంతోపాటు అయితే వడ సాంబార్ ఇచ్చాను అనమాట. సో ప్రైజెస్ అనేవి హెవీగా ఉన్నాయి. మరి టేస్ట్ చూసి వర్తియో కదో చూద్దాం. ఫైనలీ అయితే మనం ఆర్డర్ ఏదైతే చేసామో అది వచ్చేసింది. ఈ దహీపూరి అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పేసి తిన్నాను. కాకపోతే మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. లోపల ఏంటేంటో వేసారు. అది మజ్జిగలా ఉంది, పెరుగులా ఉంది, రకరకాలుగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా దహీపూరి తిన్న తర్వాత అయితే వడ సాంబార్ అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ప్రైస్ వచ్చేప్పటికి 89 రూపీస్. కాకపోతే 89 రూపీస్కి అయితే ఇది అసలు వర్తి కాదు. నేనైతే దహీపూరి వడ సాంబార్ ట్రై చేశాను. సో మీరైతే ట్రై చేయొద్దు, నాకైతే అస్సలు నచ్చలేదు, బాగా అస్సలు. సో ఇప్పుడే అయితే తినొచ్చాను. అసలు టేస్ట్ అయితే అసలు ఏం బాగాలేదు. ఆ ప్రైజెస్కి ఆ టేస్ట్కి వడ సాంబార్ అయితే దాదాపు 89 రూపీస్ పడింది. అండ్ దహీపూరి అయితే ఆల్మోస్ట్ 109 రూపీస్ పడింది. అసలు ఆ ప్రైజ్కి బొక్క ఏదో ఫీల్ వచ్చిద్దాం తప్ప టేస్ట్లో అయితే ఫీల్ లేదు. వేస్ట్.